హాయ్ ఫ్రెండ్స్, దాదాపు మీరందరూ మీ జీవితంలో కనీసం ఒకసారైనా రైలులో ప్రయాణం చేసి ఉంటారు. బట్ మీరు ఒక నార్మల్ రైల్వే ట్రాక్ మీద ప్రయాణం చేసి ఉంటారు. అయితే ఈరోజు నేను ప్రపంచంలోని కొన్ని ఎలాంటి ప్రమాదకరమైన రైల్వే ట్రాక్ల గురించి మీకు చెప్పబోతున్నానంటే వాటిపై మీరు పొరపాటును కూడా ప్రయాణం చేయాలనుకోరు. ఇందులో కొన్ని ట్రాక్లు ఎంత ప్రమాదకరమైనవి అంటే బలహీన హృదయం ఉన్న వారిని ఇక్కడ నుండి ప్రయాణించడానికి అనుమతించరు. మరి కొన్ని ట్రాక్స్ ఇలా కూడా ఉన్నాయి. వాటిని నిర్మించేటప్పుడు చాలా మంది కార్మికులు జీవితాలు బలయ్యాయి. సో పదండి ఫ్రెండ్స్, ప్రపంచంలోని ఆ 5 ప్రమాదకరమైన రైల్వే ట్రాక్లు ఏవో చూద్దాం. నంబర్ 1, ట్రైన్ టు ది క్లౌడ్స్, అర్జెంటీనా. అర్జెంటీనాలో నిర్మించిన ఈ రైల్వే ట్రాక్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రైల్వే ట్రాక్లలో ఒకటి. మీకు తెలుసా, ఈ రైల్వే ట్రాక్ 1948లో నిర్మించబడింది. మరి దీనిని తయారు చేయడానికి మొత్తం 27 సంవత్సరాల టైం పట్టింది. ఫ్రెండ్స్, ఈ రైల్వే ట్రాక్ ను ట్రైన్ టు ది క్లౌడ్స్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఈ రైల్వే యొక్క ట్రాక్ భూమి నుండి సుమారు 4220 మీటర్ల ఎత్తులో నిర్మించారు. అందువల్లనే ఈ రైలులో ప్రయాణించేందుకు ప్రజలు చాలా భయపడతారు. మరియు ఈ ట్రాక్ నార్త్ వెస్ట్ అర్జెంటీనాను చిలీ దేశంతో కలుపుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ రైల్వే ట్రాక్ ఎత్తు ఎక్కువగా ఉన్నందున ఇక్కడి రైల్వే శాఖ ప్రతిరోజు ఈ ట్రాక్ ని తనిఖీ చేస్తారు. నంబర్ 2, మేక్లాంగ్ మార్కెట్ రైల్వే ట్రాక్, థాయిలాండ్. ఫ్రెండ్స్, ఈ రైలు ప్రయాణికులకు చాలా సేఫ్ అయినప్పటికీ బయట ఉన్న ప్రజలకు ఈ రైలు చాలా పెద్ద ప్రమాదం. ఫ్రెండ్స్, థాయిలాండ్ లోని మేక్లాంగ్ స్టేషన్ సమీపంలోని ట్రాక్లు నగరం యొక్క పూర్తి మార్కెట్ మధ్యలో వెళ్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ అతిపెద్ద కూరగాయల మార్కెట్ ట్రాక్ల పైనే పెడతారు. కానీ రైలు శబ్దం వినగానే అందరూ తమ తమ వస్తువులను సర్దుకోవడం మొదలు పెడతారు. మరియు రైలు బయలుదేరిన వెంటనే ప్రతి ఒక్కరు తమ దుకాణాలను తిరిగి కట్టుకుంటారు. మీకు తెలుసా, ఈ రైలు మరియు ఈ వ్యక్తుల మధ్య కేవలం 1 ఫీట్ దూరం మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. నంబర్ 3, డెత్ రైల్వే ట్రాక్, థాయిలాండ్. ఫ్రెండ్స్, డెత్ రైల్వే ట్రాక్ థాయిలాండ్ లోని బ్యాంకాక్ నగరాన్ని బర్మాలోని రంగూన్ నగరాన్ని కలుపుతుంది. ఈ రైల్వే ట్రాక్ మొత్తం పొడవు దాదాపు 415 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఈ రైల్వే ఎంత ప్రమాదకరమైనది అంటే 1947లో ఈ రైల్వే ట్రాక్ ను మూసివేశారు. దీనికి కారణం తెలిసే ఎవరైనా షాక్ అవుతారు. ఈ రైల్వే ట్రాక్ నిర్మాణంలో కవాయి నదిలో పడి 90,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈ రైల్వే ట్రాక్ ను డెత్ రైల్వే ట్రాక్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ ప్రమాదం జరిగినప్పటికీ ఈ రైల్వే ట్రాక్ ను 10 సంవత్సరాల తర్వాత అంటే 1975లో తిరిగి ఓపెన్ చేశారు. ఇక్కడ ప్రయాణించడం ఆషామాషి విషయం అయితే కాదు. నంబర్ 4, రామేశ్వరం రైల్వే ట్రాక్, చెన్నై. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ప్రపంచంలోని ప్రమాదకరమైన రైల్వే ట్రాక్ ను చూశారు. కానీ ఇప్పుడు నేను మీకు భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన రైల్వే ట్రాక్ ను చూపిస్తాను. ఫ్రెండ్స్, సౌత్ ఇండియాలోనే ఈ రైల్వే ట్రాక్ తమిళనాడులోని రామేశ్వరాన్ని పంబన్ బ్రిడ్జ్ తో కలుపుతుంది. అందుకే దీన్ని పంబన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. బ్రిడ్జ్ మొత్తం పొడవు దాదాపు 2 కిలోమీటర్లు. బ్రిడ్జ్ యొక్క నిర్మాణం 1911లో ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ యొక్క కట్టడం 24 ఫిబ్రవరి 1914లో పూర్తి అయింది. ఫ్రెండ్స్, ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికులు రైలు వెలుపల చూస్తే వారికి ఎటు చూసినా సముద్రం కనిపిస్తుంది. మరియు సముద్రంలో పెద్ద అలలు ఎగిసినప్పుడు రైలులో కూర్చున్న ప్రయాణికులు చలితో వణికిపోతారు. ఇక్కడ తరచుగా వచ్చే తుఫాన్లు మరియు బలమైన గాలుల మధ్య ఈ రైలు మార్గంలో వెళ్లే రైలు ప్రయాణం ఉత్తేజకరమైనది మరియు ప్రమాదకరమైనది. ప్రజలు ఇక్కడికి వెళ్ళడానికి కూడా భయపడతారు. నంబర్ 5, ఆసో మినామి రూట్, జపాన్. ఈ రైలు రహదారి జపాన్ లో అత్యంత ప్రమాదకరమైన రైలు మార్గంగా పరిగణించబడుతుంది. ఈ ట్రాక్ లో కొంత భాగం సన్నని ఇనుప వంతెన గుండా వెళ్తుంది. ఇది 2 వైపుల నుండి తెరిచి ఉంటుంది. అందువల్ల ఈ రైలును నడుపుతున్న లోకో పైలట్ చాలా జాగ్రత్తగా రైలును నడపాలి. ఎందుకంటే డ్రైవర్ ఒక చిన్న మిస్టేక్ చేసినా రైలు నేరుగా కింద పడిపోతుంది. మరియు ఫ్రెండ్స్, ఈ ప్రమాదం ఇక్కడ మాత్రమే ముగియదు. ముందుకే వెళ్లితే ఈ రైలు ఎసో పేరుతో ఉన్న అగ్నిపర్వతం గుండా వెళ్ళాలి. ఎసో మినామి జపాన్ లో అతిపెద్ద మరియు అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతం. ఇక్కడ ప్రయాణిస్తున్నప్పుడు ఈ ట్రాక్ దగ్గర లావా కాల్పివ్వడం మీరు సులభంగా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.